ఆత్మ అజము 2వ అధ్యాయంలో 20వ శ్లోకం చెప్తున్నా. ఆన్ చేయటం మర్చిపోయాను, ఇప్పుడు ఆన్ చేశాను. సరే అంటే ఏదో 2 మాటలు చెప్పాను, పెద్ద ఏం ముందు సాగలే. అయితే 20వ శ్లోకంలో నజాయతే మ్రియతే వా కదాచిత్, అందులో అజో నిత్య శాశ్వతోయం పురాణ ఆత్మ అజహ. పుట్టటం అంటే కాలంలో ఉండటమే పుట్టటం, అంతే. పుట్టటం అంటే ఒక క్రియ జరిగిందని కాదు, క్రియ జరగనువచ్చు. కాకపోతే కాల సంబంధంలో కాలాంతర్గతంగా ఉండి ఒక వస్తువుకు తనకంటే ముందు వెనక అంటున్న కాలం ఉందంటే అది పుట్టిందని అర్థం. తనకు ముందు లేకుంటే ఇప్పుడు ఉన్నాను, ఇక ముందు ఉండను, ఇటువంటిది వస్తే అది జన్మ మరణశీలం. అంటే జన్మ ఎట్లా వచ్చింది? ఆకారం ఉన్నదానికి జన్మ వస్తుంది, కాలంలో ఉన్నదానికి జన్మ ఉంటుంది. అంటే జన్మ అంటే కాలంలో ఉన్నట్టిది, ఆకారం ఉన్నట్టిది అని అర్థం, అంతే. అయితే ఇక్కడ అజహ యస్మా అజహ ಅಂದರೆ ఇంతకుముందు చెప్పాం కదా, మొదలు లేకుండా ఉండి తరువాత వచ్చింది జన్మ, జనించింది అంటాం. ఇక్కడ అజహ, అజహ అంటే జన్మ లేదు. జన్మ లేదు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, జన్మలో జన్మ అంటేనే మొదలు చెప్పాం కదా, ఆకారం ఉండటం, కాలంలో ఉండటం. ఆకారం ఉన్నది అంటే ఒక దేశంలో ఉందని అర్థం. ఆకారం వచ్చింది అంటే ఒకానొక స్థానంలో ఉంది, దేశం వచ్చేసింది. ఇక అది కాలంలో ఉండటమే జన్మ అని అర్థం, కాలపరిమితం అవటమే జన్మ అని అర్థం. దీనికి ముందు లేకుండి తర్వాత ఉన్నాను అలా అనిపించటమే జన్మ. అయితే ఈ జన్మ ఎవరికి ఉంది? దేహంకుంది. దేహం పూర్వం లేకుండే తర్వాత వచ్చింది. అంటే దేహమును మీరు వెనక్కి చూసుకోండి, దేహమును వెనక్కి ఎంత ముందు నుంచి ఉన్నది, ఇంకా ముందుండే, ముందు ఇంకా 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 మీకు ఎంత వయస్సు ఉందో అంత వెనక్కి చూసుకోండి. దానికి ముందు బాల్యంలోకి వెళితే ఏమో తెలియదు, అస్పష్టమవుతుంది. ఇంకా ముందు ఏమిటంటే ఖాళీ అయిపోతుంది, మనకు స్మరణ దొరకదు. అంటే దానికి ముందు లేకుండే. అంటే కాలంలో దేహమును కాలపరిమితంగా చూడవచ్చు. ముందు కూడా ఎన్నాళ్ళు ఉంటాను, కొన్నాళ్ళు ఉంటాను, తర్వాత ఏమవుతుందంటే ఖాళీ అయిపోతుంది. ఇక ముందు ముందు ఆలోచించు, ఇక ముందు ఇక ముందు ఇక ముందు, తర్వాత బ్లాంక్ అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. అంటే దేహం అయిపోయింది. ఇట్లా దేహము ఒక కాలంలో ఉంటుంది గనక దానికి జన్మ ఉన్నది అన్నాం. మనస్సు అంతే, మనస్సు ఒక అవస్థలో ఉంటుంది, కాలంలో ఉండదు కానీ అవస్థలో ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మనస్సు ఉంది, జాగ్రత్త అవస్థ లేనప్పుడు మనస్సు లేదు. అట్లా దేహము కాలంలో ఉంటుంది, అంటే అవస్థ లోపల ఉంటుంది. ఇక మనస్సు అవస్థతోనే ఉంటుంది. 2 తేడా చూడండి. దేహము అవస్థలోని కాలంలో ఒక పదార్థంగా ఉంది, కాలపరిచ్ఛిన్నంగా. ఇక మనస్సు కాలపరిచ్ఛిన్నం కాకున్నా, కాలాంతర్గతం కాకున్నా కాలంతో పాటే ఉంటుంది. కాలరూపమే మనస్సు. మనస్సు కాలం. కాలం అనేది మనస్సుతో కలిగేటువంటి అనుభవం. మనస్సున్నంతసేపు కాలబుద్ధి, దేశబుద్ధి, సంబంధ బుద్ధి ఉంటుంది. జ్ఞాతాజ్ఞేయం, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్న సంబంధం ఉంటుంది. దేశబుద్ధి ఉంటుంది, ఇక్కడ ఉన్నాను అక్కడ లేను, ఇప్పుడున్నాను ఇంతకు పూర్వం లేను, తర్వాత ఉంటానో లేదో తెలియదు. ఇట్లా ఒకానొక కాలంలో, ఒక దేశంలో, ఒక వస్తువులో ఉన్నట్టు అనిపించటమే మనస్సు. మనస్సు అనేది అవస్థారూపం, జాగ్రత్త అవస్థనే మనస్సు. అయితే దేహము అవస్థలోని కాలంలో ఉంది. ఇక మనస్సు అవస్థ, మనస్సు 2 ఒకటే. మనస్సు ఉంది అంటే జాగ్రత్త అవస్థ, మనస్సు లేదంటే అవస్థే లేదు. ఇది మనస్సులోని ఒక్కొక్క ఆలోచన కాలంలో ఉంటుంది. ఒక్కొక్క ఆలోచన పుడుతుంది, మళ్ళీ మారుతుంది, పుడుతుంది, కానీ మొత్తం మనస్సుగా తీసుకుంటే అది కాలంలో పుట్టకున్నా అవస్థతో పాటు పుడుతుంది. అవస్థ అంటే ఒకానొక దృష్ట్యా అనిపించే తీరును అవస్థ అన్నాం. చూడండి,
అవస్థ కూడా పరిచ్ఛిన్నమే, పరిమితమే. కానీ కాలంలో జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థలు కాలంలో జరగటం లేదు. ఎందుకంటే కాలమే జాగ్రత్తలో అనుభవానికి వస్తుంది, కాలమే స్వప్నంలో అనుభవానికి వస్తుంది. అంతేగాని జాగ్రత్త అవస్థ దాటి కాలం లేదు, జాగ్రత్త అవస్థను దాటి స్వప్నావస్థను దాటి కాలం లేదు. స్వప్నంలో అనుభవానికి వచ్చే కాలము స్వప్నావస్థకే కట్టుబడింది. జాగ్రత్తలో అనిపించే కాలం, అనుభవానికి వచ్చే కాలం జాగ్రత్త అవస్థకే కట్టుబడింది. అయితే జాగ్రత్త అవస్థ కాలంలో జరగటం లేదు. అంటే అవస్థ కాలము ఒకటే. ఒక రకంగా చెప్పాలంటే జాగ్రత్త అవస్థ, మనస్సు, కాలము మూడొకటే. స్వప్నావస్థ, స్వప్నకాలము, స్వప్న మనస్సు మూడొకటే. అయితే మొత్తం జాగ్రత్త అవస్థను తీసుకుంటే మొత్తం కాలం అవుతుంది, భూత వర్తమాన భవిష్యత్తు. మొత్తం మనస్సును తీసుకున్నట్లవుతుంది. మనస్సులోని ఒక్క ఆలోచన కాదు, మొత్తం మనస్సు. మొత్తం మనస్సు తీసుకుంటే అది ఒక అవస్థా దృష్టికి, జాగ్రత్త అనేది ఒక దృష్టి, ఆ దృష్టికి తోస్తుంది. ఆ దృష్టే వదిలేస్తే తానే తాను మిగులుతాడు. తాను దృష్టి కాదు, తనను ఒక దృష్ట్యా చూసుకుంటే జీవుడు అవుతాడు, అవస్థగా తోస్తుంది. తాను దృష్టి వదిలి ఉంటే తాను మాత్రం మిగులుతాడు, నిర్విశేషం. అట్లా తనను ఒక వ్యక్తిగా చూడటం ఒక దృష్టి, అవస్థా దృష్టి. అవస్థ వదిలేస్తే తాను వ్యక్తిగా కనిపించడు, తాను ఉన్నది. తన స్వరూపం సర్వవ్యాపకం, అనంత స్వరూపం. అనంత ఉనికే కానీ ఒకడుగా జ్ఞాతగా లేడు. ఒకప్పుడు లేడు, ఒకడుగా లేడు. ఒకప్పుడు ఒకడు అనకుండా ఉన్నాడు. ఒకప్పుడు అనే కాల సంబంధం లేకుండా ఉన్నది. ఒకానొక రీతిగా అన్న రూపం లేకుండా ఉన్నది. ఇట్లా తన ఉనికి అంటే స్వతసిద్ధమైంది. ఆ ఉనికికి రెండవది లేదు, తన ఉనికికి రెండవది లేదు. అందుకోసం అవస్థ లేక కాలం అనేది ఒక దృష్టి, అవస్థ అనటమే ఒక దృష్టి. ఇక తాను అనేది దృష్టి కాదు, అంటే అవస్థ కాదు, అంటే వృత్తి లేదు అని అర్థం. వృత్తిగా చూడటం అవస్థ. వృత్తి అంటే మనస్సు యొక్క వృత్తి, మనస్సు యొక్క ఒక స్థితికి వృత్తి అన్నాం, ప్రత్యయం అన్నాం. ఒక వృత్తిగా, ఒక ప్రత్యయంగా తోచటం. తాను ఒకానొక ప్రత్యయంగా తోస్తాడు, అంటే ఒకానొక అవస్థా రూపంగా తోస్తాడు. వృత్తి లేదు అంటే అవస్థ లేదు. అంటే వృత్తి అనేది మొత్తం జాగ్రత్త అవస్థ కాలంలో పోదు, కాలంలో రాదు. ఇది గమనించండి. కాలమే జాగ్రత్త అవస్థలో ఉన్నది. కాలం అనేది జాగ్రత్త అవస్థలో అనుభవానికి వస్తుంది. మొత్తం అవస్థ అంటే దాన్ని మరో రకంగా చెప్తాం. జ్ఞాత ఉన్నాడు, దేహేంద్రియ మనస్సుల అభిమాని అయిన జ్ఞాత. జ్ఞాత కాలమును అనుభవిస్తాడు, జ్ఞాతృత్వం కాలంలో అనుభవించదు. ఎందుకంటే జ్ఞాతృత్వమే కాలరూపం, జ్ఞాతృత్వమే అవస్థ, జ్ఞాతృత్వమే కాలం. కనుక కాలంలో మార్పు కలుగుతుంది, మొత్తం కాలానికి మార్పు లేదు. చూసారా, వికారం అనేది కాలంలో జరుగుతుంది. కాలంలోని ఒక పరిమిత కాలం, ఒక క్షణము, ఒక నిమిషము, ఒక రోజు, ఒక గంట, అది వస్తుంది, మారుతుంది. అవునా, వస్తుంది, మారుతుంది. మొత్తం కాలం తీసుకుంటే అవస్థారూపకాలం, మొత్తం అవస్థ, మొత్తం కాలం, మొత్తం అంటే భూతం భవిష్యత్తు వర్తమానం మూడింటిని కలిపి మొత్తం అవస్థన తీసుకుంటే మొత్తం కాలం వస్తుంది. మొత్తం అవస్థ, మొత్తం కాలం అంటే అహం బుద్ధి, నేను అన్న బుద్ధి. నేనన్న వృత్తికి కాలానుభవం కలుగుతుంది. కానీ నేను వృత్తి కాలంలో లేదు, కాలంతో పాటు ఉన్నది. నేనన్న వృత్తికి కాలం అనుభవంకి వస్తుంది. కానీ నేను వృత్తి కాలంలో పుట్టి కాలంలో పోదు. అది చూడండి, గమనించండి తేడా. నేనన్న భావానికి, అహం అంటున్న నేనన్న భావానికి కాలం అంటే ఏంటిది? ముందు వెనకల భావమే కాలం. కాలం అంటే పూర్వం, తర్వాత, ముందు, తర్వాత. ఇట్లు ముందు తర్వాత అంటున్న భావం
అహం వృత్తికి జ్ఞాతకు కలుగుతుంది జ్ఞేయ విషయంలో. జ్ఞేయము వస్తుంది పోతుంది. అయితే ముందు ఈ జ్ఞేయం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి అనే ఒక క్రమం ఉంటుంది. క్రమబుద్ధి జ్ఞాతకు కలుగుతుంది. కానీ జ్ఞాత స్వయంగా కాలంలో లేడు. జ్ఞాతకు క్రమబుద్ధి లేదు. అవునా? జ్ఞాతకు జ్ఞేయ సంబంధంలో క్రమబుద్ధి ఉంటుంది, కాలం ఉంటుంది. ఇక జ్ఞాతనే కాలంలో చూడరాదు, కాకపోతే అవస్థగా చూడవచ్చు. జ్ఞాత అనేది జాగ్రత్త అవస్థ. నేనన్న బుద్ధి ఉన్నంతసేపు జాగ్రత్త అవస్థ ఉంది. నేను బుద్ధి మర్చిపోయాను, తుడుచుకుపోయింది, ఇంకా జ్ఞాతృత్వం లేదు, ప్రపంచం లేదు, అవస్థ లేదు. అయితే జాగ్రత్త అవస్థ లేక అహంబుద్ధి అనేది ఆత్మనే తోస్తున్న తీరును అహంబుద్ధి అన్నాం. తాను ఉన్నట్టుగా కాదు, తోస్తున్నట్టుగా. తాను ఉన్న దాంట్లో తన ఉనికిలో అహంబుద్ధి లేదు, అహంబుద్ధి అవసరం లేదు. నేను అంటున్న వృత్తి అవసరం లేకుండా తానుంటాడు. నేననే వృత్తి తన గురించి తోస్తున్నది, తన గురించి అనిపిస్తున్నది. అంటే తాను ఉండటం నేనుగా లేడు, అనిపించటం నేనుగా అనిపిస్తాడు. చూడండి, నేను అనేది అనిపించే తీరు. ఉన్నది ఎట్లా? ఉన్నది నేనుగా అనిపించదు. నేననే అనిపించటం మానితే తానుంటాడు. చూడండి, సుషుప్తి అనేది నేననే భావం లేకుండా ఉంది. నేననే భావం లేకుండా ఉన్నదే అది తన ఉనికి. తన ఉనికిలో నేను బుద్ధి లేదు, అహం ప్రత్యయం లేదు, కనుక ఏ అవస్థ లేదు. అది జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ రెండూ లేవు. అందుకని దాన్ని అవస్థారహితం అన్నాం. తానంతే, తానున్నాడంతే, తాను మాత్రంగా ఉన్నాడు, కనుక అది అద్వితీయమైంది. తాను ఉన్నట్టు తానొకటి, తానొకటి అనిపిస్తున్నదనేసరికి వృత్తి వచ్చింది. దానికి సంబంధం ఉంటుంది. ఇతర సంబంధం ఉంటేనే, జ్ఞేయ సంబంధం ఉంటేనే జ్ఞాత ఏర్పడతాడు. జ్ఞేయ సంబంధం ఉంటేనే జ్ఞాత. ఇక అందుకని నేను బుద్ధి ఎప్పుడూ జ్ఞేయ సంబంధంతోనే ఉంటుంది. నేనన్న సబ్జెక్టు బుద్ధి ఆబ్జెక్ట్ ఉన్నప్పుడే ఉంటుంది. కనుక సబ్జెక్టు బుద్ధి ఈజ్ సాపేక్ష బుద్ధి. అందుకని అది తాత్కాలికం. సాపేక్షం అంటే అది అఖండం, అనంతం కాదది, అద్వైతం కాదది. సాపేక్షం అనేసరికి పరిమితమైంది, పరిచ్ఛిన్నమైంది. తాను ఉన్నది అపరిచ్ఛిన్నం, సంబంధరహితంగా ఉంటాడు. సంబంధం అంటే తోస్తుంది, అది వృత్తిగా తోస్తుంది. ఎందుకంటే సంబంధం అనేది ఒక మనస్సు యొక్క వృత్తి. సంబంధం అంటే మనస్సు వచ్చేస్తుంది. మనస్సు ఉంటేనే వృత్తి, వృత్తి ఉంటేనే సంబంధం. ఇట్లా నేను అనేది వృత్తిగా తీసుకుంటే అది సంబంధం, అది అవస్థానుభవం. కానీ తాను ఉండటం అవస్థగా లేడు, అంటే సంబంధంలో లేడు. సంబంధానికి రెండవది కావాలి, రెండవది లేకుండా తానున్నాడు, అప్పుడు సంబంధం లేదు. ఇంకా రెండవది లేదంటే రెండవదాని సంబంధంలోనే, జ్ఞేయ సంబంధంలోనే తాను జ్ఞాత, రెండవదాని సంబంధంలోనే అహం బుద్ధి అనిపిస్తుంది. నేనంటున్న భావం తోస్తుంది. అది తాను కాదు, నేననే బుద్ధి తాను కాదు. నేను ఎందుకు కాదు అంటే అది సాపేక్షం. ఇంకొక దాని సంబంధంతో మరొక వస్తువు సంబంధంలో ఉండటం జ్ఞాతృత్వం. ఏ సంబంధం లేకుండా తాను మాత్రం ఉంటాడు, ఇంకక్కడ రెండవది లేదు, అద్వితీయం, కనుక నిర్వికారం. అది అద్వితీయం, నిర్వికారం, అది తాను. రెండవది అయింది అంటే సంబంధం ఏర్పడుతుంది, సంబంధం ఉన్నది అంటే క్రమం ఏర్పడుతుంది, క్రమం ఏర్పడిందంటే ముందు వెనుకలు, ముందు ఒక తీరు తర్వాత ఇంకో తీరు, అట్లా అవుతుంది. కనుక అహం వృత్తి అనేది ఒకటి అనిపిస్తున్న తీరే, అనిసికే అంటారు కన్నడలో. చూడండి, అది అనిపిస్తున్న తీరే, కానీ ఉంటున్న స్వరూపం కాదది. ఉండటం స్వరూపం, ఉండటంలో సంబంధం లేదు. సంబంధం అంటే సాపేక్షం అవుతుంది, నిరపేక్షంగా తానుంటాడు. తన ఉనికి మరొక దాని సంబంధం అవసరం లేదు. ఎక్కడున్నాడు ఆ ప్రశ్నకు సంబంధం లేదు, ఆ ప్రశ్న కుదరదు అక్కడ. ఎప్పుడు మళ్ళీ అది సంబంధమే.
దేనిగా అదొక సంబంధం. దేనిగా అంటే దేని సంబంధంలో, ఒకానొక దాని సంబంధంలో ఉంటే దాన్ని తెలుసుకుంటున్నవాడిగా జ్ఞాత. దేని జ్ఞాతగా? ఒకదాన్ని తెలుసుకుంటున్నవాడిగా, కర్తగా ఒక కర్మ ఆచరిస్తున్నవాడిగా, భోక్తగా ఒక అనుభవమును పొందుతున్నవాడి. ఇది సంబంధ బుద్ధి. కర్త అంటే కర్మ సంబంధం, భోక్త అంటే భోగ అనుభూతి సంబంధం, భోగానుభూతి. జ్ఞాత అంటే జ్ఞేయ సంబంధం. కనుక తాను నేనన్న బుద్ధిగా తోస్తుంటే అది సంబంధ స్థితి, అది స్వరూప స్థితి కాదు. ఎందుకంటే అది ఇతర సంబంధంలో ఉన్నది. ఇక తాను ఎట్లా ఉంటాడు? జాగ్రత్త అవస్థే లేదు, కనుక సంబంధమే లేదు. అంటే మనస్సు లేదు, అహం బుద్ధి లేదు, అవస్థ లేదు, అహం బుద్ధి లేదు, సంబంధము లేదు. సుషుప్తి ఎట్లా ఉంది? సుషుప్తి అంటే ఒక ప్రత్యేక స్థితి కాదు, తానే ఎట్లున్నాడు? ఏ సంబంధ బుద్ధి లేకుండా, రెండవది అనే ఆలోచన లేకుండా ఉన్నాడు అక్కడ సుషుప్తిలో. రెండవదిని ఊహిస్తే మళ్ళీ మనస్సు కావాలి, అంటే మనస్సు లేదు అని అర్థం. రెండవది లేదు అంటే మనస్సు లేదు, అంటే వృత్తి లేదు. వృత్తి లేదు అంటే తాను మాత్రం ఉన్నాడు. ఆ తనను ఏం పేరు పెట్టాలి? పేరంటే మళ్ళీ సంబంధమైంది, పేరు పెట్టడమే ఒక సంబంధం. ఏ పేరు లేదు అంటే ఒక సంబంధంతో చూడటం లేదు. పేరు అంటే సంబంధంగా చూడటమే పేరు. పేరు లేదు అంటే సంబంధంగా చూడటం లేదు, తన ఉనికి ఉంది అంతే, తానుగా ఉన్నట్టు స్వతసిద్ధ ఉనికి. కనుక సంబంధం లేదంటే అద్వితీయమైంది, ద్వైతం లేదు. ఇక ఎప్పుడు ఉన్నది కనుక స్వతసిద్ధం. ఒకనాడు వచ్చింది ఒకనాడు పోతుంది కాదు, రాకపోకలు అనే వాటినే తెలుసుకుంటూ ఉన్నటువంటి చైతన్య రూపం ఎప్పుడూ ఉన్నట్టిది. ఇట్లా తాను కాలంలో ఉన్నట్టు దేహము కాదు, దేహంకు జన్మ ఉంది కనుక దేహం కాదు. దేహం కాదంటే దేహ దృష్టి, కాలదృష్టి వద్దు. కాలదృష్టి వదిలి చూస్తే అవస్థకు వస్తాడు, అవస్థ దృష్టి వదిలేస్తే తానే మిగులుతాడు. అట్లా అందుకని కాలదృష్టిని వదిలింపజేయడానికి వైయక్తిక దృష్టి, అవస్థా దృష్టి, దేహాంతర్గత దృష్టి, ప్రపంచంలోని అవస్థలోని ఒక వ్యక్తిని అన్న బుద్ధి తప్పు అని గ్రహించాలి. ఆ బుద్ధి అనిపిస్తున్నదే కానీ ఉన్నట్టిది కాదు ఆ వృత్తి. అట్లాగే సుషుప్తి అనేది స్వరూపమే, అది ఒక సంబంధపు స్థితి కాదు, ఒకానొక తాత్కాలిక కండిషన్ కాదు, ఒకదాని సంబంధంలో లేదు. ఎందుకంటే అది ఉండటమే దాని స్వరూపం. ఆత్మ ఇట్లు స్వతసిద్ధం, అది అంతేకాకుండా అద్వితీయం. అందుకే దీన్ని అజహ, జన్మరహితం అంటే లోకలు ఏమనుకుంటారు, ఒకసారి పుట్టింది మళ్ళీ ఎప్పటికీ చావడు అని. అట్లా కాదు, పుడితే చావనేది వస్తాడు. ఏదైనా కానీ ఒకసారి పుట్టిందంటే చావటం తప్పదు. అంటే పుట్టడం అంటేనే ఒక కాలాంతర్గతమైన కాలపరిమిత వస్తువు. మరి పుట్టిందంటే నశిస్తుంది, కొద్దిసేపు ఉంటే తర్వాత కొన్నాళ్ళకు పోతుంది, కొంచెం ఎక్కువ తక్కువ కాలం ఉంటుంది పోతుంది. మనస్సు లేక అహంబుద్ధి అనేది ఒక అవస్థ, సంబంధంలోనే తోస్తుంది. సంబంధం వదిలిపెట్టి తాను మాత్రంగా ఉంటే అది ఉపనిషత్తు చెప్తుంది, వేదశాస్త్రం చెప్తుంది. సంబంధరహితంగా చూడు, సంబంధరహితంగా చూడు అంటే లోకంలోకి ఎట చూడాలో తెలియదు చాలామందికి. కొందరికో తెలుస్తుంది, అంటే గమనిస్తే అందరికీ తెలుస్తుంది. అయితే తాను అవస్థ కూడా ఒక దృష్టే, అహంబుద్ధి ఒక దృష్టి. ఒక వృత్తితో చూడటం అంటే సంబంధంలో చూడటం, ఒక సాపేక్షంగా చూడటం. సాపేక్షం అంటే సంబంధం అంటే ఒకటే, సాపేక్షంగా చూడటం. సంబంధంగా చూస్తే నేను ఒక సంబంధంలో ఉన్నవాడిగా కనిపిస్తాను, అదే నేను బుద్ధి. ఇదంతో సంబంధం ఉన్నది, దేశంతో సంబంధం ఉన్నది, కాలంతో సంబంధం ఉన్నది, అవస్థతో సంబంధం ఉన్నది. ఇట్లా ఒక సంబద్ధ రూపంగా చూడటం అహంబుద్ధి. ఇక సుషుప్తి అంటే ఏమిటి? సుషుప్తి అంటే ఒకానొక ప్రత్యేక స్థితి, ఒకానొక అవస్థ అని కాదు, తాను సంబంధం వదిలిన తనను సుషుప్తి అన్నారు. ఏ సంబంధం లేకుండా, తనకు రెండవది లేకుండా తాను మాత్రం ఉండిపోతే తాను మాత్రం ఉన్నాడు. రెండవది లేదు అంటే అర్థం ఏంటిది? ఆ రెండవది తానే, అది తనలో కలిపేసుకున్నది అని అర్థం.
రెండవది లేదు అంటే దూరం విసిరేసింది అని కాదు. రెండవది లేదు అంటే ద్వైతం లేదు అంటే అర్థం ఏంటిది? రెండవది విసిరేసింది అని. విసిరేసినా రెండవది ఉన్నది. దూరం అంటే ఉన్నదనే అర్థం. దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా రెండవది ఉన్నది. అట్లా కనుక రెండవది లేదు. రెండవది లేదు అంటే ద్వైతం లేదు అంటే అర్థం ఏంటిది? ఏది లేదనాలో అనటానికి అదే లేదు. ఏది లేదనాలో అనటానికి లేదు అంటే రెండవది లేకుండా తాను మాత్రంగా ఉన్నది అని అర్థం. ఇట్లా తాను మాత్రంగా ఎప్పుడూ ఉంటున్నదాన్నే ఏమన్నాం? తాను మాత్రం ఎప్పుడూ ఉంటుంటే స్వతసిద్ధం. స్వతసిద్ధం అద్వైతం రెండొకటే. అద్వైతం స్వతసిద్ధమవుతుంది, స్వతసిద్ధమే అద్వైతం కాగలుగుతుంది. ఇవి రెండు చెప్పే తీరులు అంతే. అర్థం అవ్వటానికి విద్యార్థికి అర్థం అవ్వటానికి చెప్తున్న తీరు అంతే. కానీ అనుభవం ఒక్కటి. అద్వైతం కాని స్వతసిద్ధం లేదు, స్వతసిద్ధం కాని అద్వైతం లేదు, అద్వైతం కాని స్వతసిద్ధం లేదు. అంటే ద్వైతం అన్నామంటే అది పరతసిద్ధం వృత్తి రూపమైంది. అది వృత్తి రూపమైందంటే ఇంకా రెండవది ఉన్నది. అట్లా స్వతసిద్ధం కాదంటే ఇంకా ద్వైతం వచ్చేసినట్టే. ఇట్లా ఇది స్వతసిద్ధం అద్వితీయం. అవునా? అయితే ఇక్కడ ఇట్లా స్వతసిద్ధం అంటే జన్మరహితం. జన్మరహితం అంటే అర్థం ఏంటిది? స్వతసిద్ధం అని అర్థం. స్వతసిద్ధం అంటే అద్వితీయం అని అర్థం. అద్వితీయం స్వతసిద్ధం అయితేనే జన్మరహితం అనొచ్చు, లేకపోతే తప్పదు. ఎట్లా చూసినా తప్పదు. స్వతసిద్ధం జన్మరహితం ద్వైతరహితం. స్వతసిద్ధమే ద్వైతరహితం అంటే అది ఎప్పుడు లేదో అటువంటి అనుభవమే లేదు మనకు. అది లేదన్న అనుభవం అసంభవం. కొత్తగా వచ్చిందన్న అనుభవం కూడా అసంభవమే. కొత్తగా ఎప్పుడూ రాదు, ఎప్పుడూ ఉంటున్నది. అయితే దీన్ని ఎప్పుడూ ఉండటాన్నే ముందు వెనుకలు లేనిదాన్ని, సంబంధపు లేనిదాన్ని అజం జన్మరహితం. ఓకే. యస్మాన్ నమ్రియతే ఇది నిత్యశ్చ అజో నిత్య శాశ్వతోయం పురాణ. ఈ ఒక్కొక్క మాట ఆత్మస్వరూపాన్ని అధ్యారోపవాదం ద్వారా తెలుపుతుందే కానీ గుణాలను వర్ణించటం లేదు. ఆత్మ అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని గుణాలుగా వర్ణించటంలే, స్వరూపంగా మేల్కొల్పుతున్నాడు. మన అనుభవంలో ఉన్నదాన్ని గుర్తింపజేస్తుంది. అనుభవంగా ఉంది. ఆ అద్వితీయ అనుభవము ఉన్నదాన్ని గుర్తింపజేస్తున్నాడు. ఎట్లా? దానికి అడ్డు తొలగించటమే గుర్తింపజేయటం. అద్వితీయ అనుభవాన్ని కొత్తగా తేనక్కర్లే, ఉన్నదే. ఎప్పుడూ ఉన్నటువంటి స్వతసిద్ధంగా ఉన్న అద్వైత అనుభవమును చూడటంలో తప్పు చేస్తున్నాం. చూడబోతూ ఆ చూస్తున్న మనస్సే విభజిస్తుంది, దాన్ని ద్వైతం అన్నట్టు చేసి పెడుతుంది, జ్ఞాతృజ్ఞేయంగా విభజించి పడేస్తుంది. అది పొరపాటు అవుతుంది. జ్ఞాతృజ్ఞేయంగా చూడొద్దు, నేరుగా చూడండి. జ్ఞాతృజ్ఞేయ సంబంధరహితంగా స్వతసిద్ధంగా ఉంది, అది చూడండి. ఇట్లా స్వతసిద్ధ ఆత్మను నేరుగా చూపించటమే ఏమన్నాం? బోధ. ఇదే జ్ఞానం. అయితే ఇక్కడ జన్మ లేదు, జన్మ లేదు అన్నాం, మరణం కూడా లేదు. నజాయతే నమ్రియతే వా కదాచిత్. ఎప్పుడునూ దానికి మరణం లేదు, జన్మ లేదు అంటే అర్థం ఏంటిది? దాన్ని కాల సంబంధంతో చూడకు, అథవా కాల సంబంధంతో చూసేది ఆత్మ కాదు. అట్లా చూడు. కాల సంబంధంలో చూసేది దేహం అవుతుంది, అవస్థా సంబంధంలో చూసేది మనస్సు అవుతుంది. అయితే దేహము లేదు, అవస్థ లేదు, రెండు వదిలి తాను మాత్రంగా ఉన్నాడు. అట్లా ఆత్మ జన్మరహితం మరణరహితం. అంటే దేహంలాగా పుట్టి ఇంకా చావదు అనుకుంటారు. అట్లా కాదు. అంటే జన్మ లేదు, మరణం లేదు, తాను ఒక వృత్తికి దొరకడు, స్వతసిద్ధంగా ఉంటుంది. మనోవృత్తికి దొరికితే అది మరి దేశకాలంలోకి వచ్చేస్తుంది, జన్మ మరణశీలం అయిపోతుంది. మనస్సుకు దొరకదు. మనస్సుకు దొరకదు అంటే వృత్తి రూపం కాదు. వృత్తి రూపం కాకుండా స్వయం సిద్ధంగా ఉంది. స్వయం సిద్ధమును స్వయం సిద్ధంగానే అర్థం చేసుకుంటాం.
వృత్తి ద్వారా చేసుకోం. అసలు వృత్తి అనేది అడ్డు అని తొలగిస్తామంతే, నిషేధం చేస్తామంతే. అది కాలస్వరూపం, స్వతసిద్ధ స్వరూపం అట్లాగే ఉంటుంది. కాలమును స్వతసిద్ధంగా తీసుకుంటే ఇంకా సమస్య లేదు. ఇట్లా అజో నిత్య శాశ్వతోయం, ఇక శాశ్వతం అంటున్నాడు. అజో నిత్యంలో ఇంకేదో అంటున్నాడు, చూద్దాం. యద్యపి ఆద్యంతయోర్ విక్రియయో ప్రతిషేధ, అంటే ఆది లేదు అంతం లేదు అంటే ఏ వస్తువుకైనా 6 ఉంటాయట స్థితులు. దేహం తీసుకోండి, ఏదైనా వస్తువు తీసుకోండి, దేహం తీసుకుంటే దానికి ఆది ఉన్నది. దేహానికి ఆది ఉన్నది అంటే దేహం అవస్థలో ఉన్నది. అంతం ఉన్నది అంటే అవస్థలో ఉన్నది. మనస్సుకు ఆది అంతం ఉన్నది అంటే అవస్థా రూపమే. అవస్థనే తోస్తుంది, మళ్ళీ లోతుగా పరిశీలిస్తే తానే లేదు. ఇట్లా అయితే ఇట్లా ఆద్యంతయోర్ విక్రియయో ప్రతిషేధే, ఆది అంతం, మొదలు చివర అంటే జన్మ మరణం. ఈ జన్మ మరణం అనేటువంటివి 2 లేకపోగా సర్వాహ విక్రియా ప్రతిషిద్ధా భవంతి. వికారమే లేదు అంటే, జన్మ మరణాలు లేవంటే జన్మ మరణాలే లేవు, మిగిలినవి ఉంటాయి అని కాదు. జన్మ మరణం లేదంటే తానే లేడు. అట్లా అజో నిత్య శాశ్వ, అందుకోసం ఏమంటున్నాడు, ఆద్యంతయోర్ విక్రియయో ప్రతిషేధే, మొదలు అంటే రావటం పోవటం, పుట్టటం నశించటం అనే 2 క్రియలు ఆత్మయందు లేవు అని తెలియజెప్పితే ఏమవుతుంది? ప్రతిషేధే సర్వాహ విక్రియా ప్రతిషిద్ధా భవంతి. జన్మ మరణాలు లేవు అని చెప్పితే ఇంకా మధ్యలో ఉండే ఇతర వికారాలు కూడా లేవు. వికారాలంటే మార్పులు, ఇతర మార్పులు కూడా లేవు. అంటే ఏ మార్పు లేదు, దేహమే లేదు అని అర్థం. దేహం ద్వారానే కదా దేహం గురించిన మార్పులు మాట్లాడేది. దేహం ద్వారా దాని గురించి దేహం ద్వారానే మనం ఈ మార్పులన్నీ మాట్లాడటం. ఇంకా మార్పులు లేవు అంటే దేహమే లేదని అర్థం. జన్మ మరణాలు లేకపోతే ఇంకా మధ్యలో ఎట్లా ఉంటుంది? యద్యపి ఆద్యంతయోర్ విక్రియయో ప్రతిషేధే సర్వాహ విక్రియా ప్రతిషిద్ధా భవంతి. దీనివల్ల లేదు అని చెప్పటం చేత సర్వ విక్రియలు కూడా, అంటే ఇంకా ఏ రకంగా మార్పులు కూడా ఏవీ లేదు అన్నట్టయింది. తథాపి మధ్యభావినీనాం విక్రియాణం స్వశబ్దైరేవ తదర్థ ప్రతిషేధ కర్తవ్య. ఇక మధ్య ఉన్నదే జన్మ మరణాలకు మధ్య దేహంలో జరిగే మార్పులు. విక్రియలు అంటే మార్పులు. మధ్యలో జరిగే మార్పులు, మధ్యలో జరిగే మార్పులను మంత్రము తన్న నోటితోనే చెప్తుంది. అవేమేమిటి అనేది. విక్రియాణం స్వశబ్దైరేవ తదర్థ. అందుకని విక్రియాణం స్వశబ్దైరేవ పదార్థై ప్రతిషేధ కర్తవ్య. అనుక్తానామపి యౌవనాది సమస్త విక్రియాణం ప్రతిషేధో యథా స్యాదిత్యాహ. ఇక మిగతా ఏ వికారాలు లేవు, ఎందుకంటే దేహమే లేదు కదా. దేహం ఉంటేనే వికారాలా? జన్మ మరణాలు లేవంటే అర్థం ఏంటిది? దేహం ఉంటుందా? మనిషి అయి ఉంటాడా? తానే ఉండడు. దేహం లేదంటే తానే ఉండడు. అప్పుడు ఇంకా దేశకాలాది సంబంధాలు, వికారాలు, మార్పులు ఏవీ ఉండవు. ప్రతిషేధ కర్తవ్య. అనుక్తానామపి యౌవనాది సమస్త విక్రియాణం ప్రతిషేధ. ఇట్లు ఏ వికారాలు సంబంధం లేనట్టుది ఆత్మ అని తెలియజెప్పాలి. అవునా? ప్రతిషేధ యౌవనాది ఓకే. ప్రతిషేధో యథా స్యాత్ ఇత్యాహ శాశ్వత ఇత్యాదిన. ఎప్పుడూ ఉంటుంది అంటే ఇంకా దానికి మధ్యలో వచ్చే ఏ వికారాలు తనవి కాదు. ఇట్లు శాశ్వత. శాశ్వతం అంటే మారకుండా, కదలకుండా, క్షీణించిపోకుండా ఉంటుంది. శాశ్వత అంటే అపక్షయ లక్షణ విక్రియా ప్రతిషిద్ధతే. అపక్షయ లక్షణ విక్రియా ప్రతిషిధ్యతే. శశ్వద్భవ శాశ్వత
నా అపక్షీయతే స్వరూపేణ. ఇట్లా అంటే తానుగా క్షయించదు అంటే ఎప్పుడూ ఉంటుంది. కొంచెం అటు ఇటు అన్నట్టుగా కొంచెం మార్పు ఉంటే అప్పుడు ఏమంటాం, కొంచెం పెరిగింది కొంచెం తగ్గింది, అట్లాంటిది కూడా లేదు. కొంచెం పెరగటం, పుట్టటం అయితే కొత్తగానే పుట్టడం, లేనిది వచ్చి పడటం, లేనిది ఊడిపడటం జన్మ అన్నాం. ఉన్నన్ని రోజులు కొంచెం మారుతూ ఉంటే, కొంచెం అటు ఇటు ఉంటే అది మార్పే అవుతుంది. అయితే ఇక్కడ ఆత్మస్వరూపానికి ఆ మార్పులు కూడా లేవు. ఆ మార్పులు ఆత్మ కాదు. అవునా? ఆ మార్పులు దేహము జన్మ, దాని మార్పులు, దాని మరణం, ఇవేవి తనకు లేదు అంటే అర్థమేంటి? దేహమే లేదు అని అర్థం. ఈ ఒకటొకటి చెప్పే కంటే దేహమే లేదు అంటే తనను దేహమనే వృత్తిగా కాకుండా వృత్తి ఏర్పడక ముందున్న తన స్వతసిద్ధ స్థితిని జ్ఞాపకం చేసుకొని నేను అట్లా ఉంటాను అంటాడు. ఇట్లా ఏ మార్పులు, ఏ వికారాలు, ఏ కదలికలు లేకుండా కొంచెం కానీ ఎక్కువ కానీ ఎప్పుడు ఒకే రీతిగా ఉంటుంది. స్వతసిద్ధం కదా, దాని గురించిన ఏ వృత్తి లేదు. విక్రియాణం స్వశబ్దైరేవ తదర్థై ప్రతిషేధ కర్తవ్య అనుక్తానామపి యౌవనాది సమస్త విక్రియాణం ప్రతిషేధో యథాస్యాదిత్యాహ. అందుకోసం మొత్తం వికారాలు లేవు అని తెలియజెప్పటానికి శాశ్వతం అన్నాడు. శాశ్వతం మాట పాజిటివ్ మాట, విధిరూప మాట, అయినా దాని అర్థం కూడా నిషేధమే. వేదాంత పరిభాషలో కన్నడలో చెప్పుకున్నాం కదా, అట్లాగే శాశ్వత ఇది అపక్షయ లక్షణ విక్రియా ప్రతిషిధ్యతే. శశ్వత్ భవ శాశ్వత న పక్షీయతే స్వరూపేణ నిరవయవత్వాత్. దానికి ఆకారం లేదు, అవయవం లేదు గనక మారదు, తరగదు. మారుతుంది, క్షీణిస్తుంది, తరిగిపోతుంది అంటే అజ్ఞానమాట. నిరవయవత్వాత్ నాపి గుణక్షయేన అపక్షయ. ఆత్మ తన స్వరూపంలోనే క్షయం పొందదు. ఎందుకంటే దానికి అవయవం ఉంటే కదా మారి తగ్గిపోయింది అనటానికి. కనుక తానే ఉంటుంది స్వతసిద్ధంగా. నాపి గుణక్షయేణ అపక్షయ. లేక ఆకారం లేదు సరే, గుణాలు కూడా తరిగిపోతాయి, గుణాలు కూడా క్షయం అవుతాయి, అందుకొని క్షయం ఉండొచ్చు కదా. ఆత్మకు గుణాలు కొంచెం ఎక్కువ తక్కువ పెరుగుతాయి తరుగుతాయి కదా అంటే అది ఉండదు. ఎందుకు? నిర్గుణత్వాత్. కనిపిస్తున్న గుణాలు, వాటి పెరగటాలు తరగటాలు ఈ రెండూ లేవు ఆత్మకు. మనస్సు ఉంది, మనస్సులో బుద్ధి కొంచెం చురుకుగా ఉంటుంది, ఒక్కొక్కసారి డల్గా ఉంటుంది, వదిలే ఆలోచించడం ఉద్దేమో ఊరికే కూర్చుందాం అనిపిస్తుంది. అంటే మనస్సులోని స్థితులు మారుతున్నాయి ఇట్లా. అయితే ఆత్మకు స్థితులు లేవు, ఆత్మకు అవస్థలు లేవు. అవస్థారహితము, స్థితిరహితము, సంబంధరహితమైన స్వతసిద్ధమే. కనుక ఓకే, ఇట్లా గుణాలు కూడా లేవు, అందుకోసం ఏ మార్పు చూపరాదు. ఇక అపక్షయ విపరీతాపి బుద్ధి లక్షణ విక్రియ ప్రతిషిద్ధతే పురాణ. అపక్షయానికి భిన్నంగా ఉండే మరొక గుణం ఏమిటి? పెరగటం. అపక్షయం అంటే తరగటం, తర్వాత వృద్ధి అంటే పెరగటం. అయితే ఆత్మ తరగదు, సరే పెరగన్న పెరుగుతుందా? అది లేదు. అందుకే పురాణ పెరగదు తరగదు, ఎప్పుడూ ఉంటుంది. అంటే అర్థం ఏంటిది? తన అనుభవ దృష్టి అని అర్థం. తనను దేహంగా చూసుకుంటే సంసారమే, మనస్సుగా చూసుకుంటే సంసారమే. దేహము తనలో భాగం కాదు. అంటే ఎక్కడుంది మరి దేహము? దేహం అంతా కరిగిపోయి ఆత్మనే అవుతుంది, మనస్సు కరిగిపోయి ఆత్మనే అవుతుంది. ఇంకా ఆత్మ కంటే వేరుగా దేహం కానీ మనస్సు కానీ లేదు. అంటే అద్వితీయమైంది, అంటే వృత్తి లేదు. ఇప్పుడు క్షీణించటం పెరగటం రెండు వృత్తులే. వృత్తి అంటే మనస్సు ద్వారా ఊహించుకోగలిగిందే, క్షీణించటం మనస్సు ద్వారా ఊహించుకోగలిగిందే, పెరగటం ఎక్కువ అవటం అది మనస్సులో ద్వారానే ఊహించుకోగలిగిందే. ఇట్లా మనస్సు ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. మనోరహితంగా ఉన్నది సుషుప్తి స్వతసిద్ధం కనుక ఎప్పుడూ ఉంది. అపక్షయ లక్షణం విక్రియాం ప్రతిషిధ్యతే. శశ్వద్భవ శాశ్వత నాపక్షీయతే స్వరూపేణ నిర్వయవత్వాత్ నాపి గుణక్షయ రూపేణ అపక్షయ నిర్గుణత్వాత్. అవయవం లేదు గనక దాని రూపం మారదు, గుణాలు లేవు గనక దానికి క్షయం జరగదు. గుణాలకు క్షయం లేదు, ఆకారంకు క్షయం లేదు, రెండు రకాలుగా. యోహి అవయవాగమైన ఉపచీయతే
అపక్షయ విపరీతాభివృద్ధి లక్షణ క్రియా ప్రతిషిధ్యతే పురాణ. దాని తర్వాత యోహి అవయవ ఆగమేన ఉపచీయతే. అవయవాలు పెరుగుతాయి అంటే కొత్త కొత్త అవయవం పేరుకుపోతుంది, దాని మీద అది లావెక్కుతుంది. ఉపచీయతే అది వృద్ధి అన్నాం. వృద్ధి అంటే ఏమిటి? పెరగటం. పెరగటం అంటే కొత్త కొత్తవి చేరటం. కొత్త కొత్తవి కొత్త అంశాలు చేరుస్తూ ఎందుకు ఇక్కడ ఏమన్నాడు? అవయవ ఆగమేన ఉపచీయతే. కొత్త అవయవాలు చేరుతూ పోతే ఉబ్బుతుంది, అదే పెరుగుతుంది అన్నాం. కొత్త అవయవాలు చేరుతున్న కొద్దీ తాను పెద్దదవుతుంది, దీన్ని వృద్ధి అన్నాం. ఈ వికారం లేదు ఆత్మకు. వృద్ధి లేదు అంటే కొత్తదనం అనేది లేదు, ఎప్పుడూ స్వతసిద్ధమే, అదే కొత్తదనం. అపక్షయ బుద్ధి లక్షణ విక్రియా పురాణ. యోహి అవయవాగమేన ఉపచీయతే స వర్ధతే అభినవ ఇచ్యతే. ఎవరైతే పెరుగుతూ ఉంటాడో అప్పుడు వృద్ధి పొందుతున్నాడు అంటాం. ఏవి? తన లోపల కొన్ని అంశాలు పెరగాలి, అదొక విశేషంగా తీసుకుంటారు. వర్ధతే వృద్ధిగా. అయంతు ఆత్మ నిరవయవత్వాత్ పురాపి నవయేవా. పురాణ అంటే విచిత్ర అర్థం భాషకారులు ఇస్తారు. పూర్వం కూడా కొత్తదే అని అర్థం. పురాపి నవహ అంటే పూర్వం కూడా కొత్తదే. పురాపి అంటే ఎప్పుడు ఉండేది అని అర్థం. ఇప్పుడే కొత్తగా వచ్చిందని కాదు, పూర్వం కూడా కొత్తగానే ఉండేది, ఇప్పుడు కొత్తగానే ఉంటుంది, ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. నిత్య నవహ అని అర్థం. పురాణ అంటే ఎప్పుడూ ఉండేదే కానీ కొత్తగా వచ్చేది కాదు. ఇది పురాణ నవర్ధతే, అందుకని వృద్ధి పొందదు. తథా నహన్యతే హన్యమానే శరీరే. ఇక దేహం కాదది, అంటే దేహ సంబంధం తనకు లేదు. దేహం నశించినా తాను నశించడు, ఎవరిని చంపేసినా నహన్యతే హన్యమానే శరీరే. ఇట్లా దేహం చనిపోతున్నా అంటే చనిపోతున్నా అంటే దేహం కాలపరిచ్ఛిన్నమైతే, దేహము అవస్థలోనిదైతే, ఆత్మ అట్లా కాదు అంటే అర్థం ఏంటిది? దేహం నశిస్తుంది, పుడుతుంది, ఆత్మ పుట్టదు, నశించదు. దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం? అనుభవ దృష్ట్యా చెప్పండి. అంటే దేహము పుడుతుంది, నశిస్తుంది అంటే దేహం అవస్థలో ఉన్నది. ఆత్మ అట్లా కాదు అంటే ఆత్మ అవస్థలో లేదు అని అర్థం. ఆత్మ అవస్థలో లేదు, అవస్థనే ఆత్మ యందు కల్పితం, అధ్యస్థం. అట్లా ఇప్పుడు ఆత్మకు పుట్టుక లేదు. నహన్యతేన న్యమానే శరీరే. దేహం చనిపోయినా తాను చావదు అంటే అర్థం ఏంటిది? దేహానికి చావున్నది, ఇది దేహం కాదు అని అర్థం. ఆత్మ దేహంలా అవస్థలో భాగం కాదు, అవస్థకు అతీతంగా ఉంటుంది, స్వతసిద్ధంగా. సుషుప్తి అనేది ఒక అవస్థ కాదు, అవస్థగానూ తీసుకొని చూడవచ్చు రెండు రీతులుగా. ఒకటి అవస్థగా చూడవచ్చు, ఒకటి స్వరూపంగా చూడవచ్చు. అవస్థ అంటే జాగ్రత్త సంబంధంతో చూసినప్పుడు అవస్థ అవుతుంది. జాగ్రత్తే లేదన్నప్పుడు ఇంక అవస్థ లేదు, తానే తాను ఉంటాడు, స్వతసిద్ధ అద్వితీయం. ఇట్లా ఉపగమనే నహన్యతే హన్యమానే శరీరే. దేహం చంపేసినా తాను మాత్రం చంపబడ్డడు. విపరిణమ్యతే, చంపుట అంటే మారిపోవుట అని అర్థం. దేహం మారుతుంది, ఎందుకంటే దానికి అవయవాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. అవయవాలు గుణాలు మారితే దేహం మారుతుంది. ఆత్మకు అవి లేవు. విపరిణమ్యమానోపి శరీరే. శరీరం మారుతున్నా ఆత్మ మారదు. శరీరం ఎక్కువ అవుతున్నా మారదు, తక్కువ అవుతున్నా మారదు. శరీరం చచ్చినా మారదు, శరీరం బతికినా తనకేం తేడా లేదు. ఎందుకంటే ఈ బతకటాలు మార్పులకు అతీతంగా ఉన్నట్టుది ఆత్మ. అంటే తన అనుభవమే అని అర్థం. అంటే ఆత్మను చైతన్య రూప తనను ఒక మార్పులకు లోనవుతున్నదిగా చూడరాదు, ఒక సంబంధంలో చూడరాదు, ఒక దేహ రూపంగా చూడరాదు. అందుకని ఇవన్నీ దాటి ఇంకా లోతైన ఇట్లు హన్యమానే శరీరే. శరీరం నశిస్తూ ఉంటే తాను నశించదు. అంటే శరీరం ఎట్లాగైతే అవస్థలో ఉన్నదో ఆత్మ అవస్థలో ఉన్నట్టుది కాదు. అవస్థనే తనకు లేదు, అవస్థ తనలో కల్పితం, తనకు అవస్థ లేదు. అంటే తాను అవస్థకు గురి అవ్వటం లేదు. అట్లా అవస్థలాగా, అవస్థ అంటే మారుతుంది. ఒక దృష్ట్యా ఉన్నట్టుది, ఇంకో దృష్ట్యా లేదు. ఇట్లా ఒక దృష్టితో ఉన్నట్టుది కాదు ఆత్మ, ఇంకొక దృష్టికి పోయేది కాదు. ఎందుకంటే పోవటానికి దృష్టి లేదు, రావటం ఒక దృష్టి కాదు, ఎప్పుడూ ఉండేదే. ఇట్లా న విపరిణమ్యతే హన్యమానే విపరిణమ్యమానేపి శరీరే హంతి అత్ర విపరిణమార్తి ద్రష్టవ్య పునరుక్తతాయై న విపరిణమ్యతే ఇది. స్వల్ప వ్యాకరణ పాయింట్, టెక్నికల్ పాయింట్. అస్మిన్ మంత్రే 20 అయింది. 21వ మంత్రం
కొంచెం మొదలుపెట్టి ఆపేద్దాం. అస్మిన్ మంత్రే షడ్భావ వికారా లౌకిక వస్తు విక్రియా ఆత్మని ప్రతిషిధ్యంతే. ఆత్మలో ఉండేటువంటి అస్థిభావతే అంటే మొదలు ఉన్నది అనిపిస్తుంది తల్లి గర్భంలో, తర్వాత పుడుతుంది, తర్వాత పెరుగుతుంది, మారుతుంది. ఇవన్నీ ఇంద్రియ మనస్సులకు కనిపించేవే కానీ స్వరూపంకు లేవు. ప్రతిషిధ్యంతే ఆత్మకు లేవు అని నిషేధం చేస్తున్నది. అంటే ఆత్మకు ఉండి తొలగాయి అని కాదు. ఆత్మకు లేవంటే ఇవి లేనిదే ఆత్మ, వికారాలు లేనిది ఆత్మ. అట్లా చూడండి. ఆత్మ అంటే ఇట్లాంటి వికారాలు లేనిది, వికారాలు లేనిది ఆత్మ, ఆత్మకి వికారాలు లేవు. ఇవి ఎట్లా చెప్పుకున్నా ఒకటే. లౌకిక వస్తువుకి వికారాలు ఉంటాయి. ఎందుకుంటాయి? ఎందుకంటే అది ఉండేది అట్లా ఆకారం ఉన్నది, దేశకాలంలో ఉన్నది, అవస్థలో ఉన్నది. దేహం అవస్థలో ఉన్నది, మనస్సేమో అవస్థనే. ఆత్మ మాత్రం వస్తువు కాదు, అవస్థ కాదు, ఒక పదార్థము కాదు, ఒక అవస్థ కాదు, స్వతసిద్ధం. ఆ స్వతసిద్ధమే అద్వితీయం అవుతుంది. అట్లా అందుకని అస్మిన్ మంత్రే షడ్భావ వికారా లౌకిక వస్తు విక్రియా ఆత్మని ప్రతిషిధ్యంతే సర్వప్రకార విక్రియారహిత ఆత్మ ఇది వాక్యార్థ. మొత్తం మీద ఈ మొత్తం మంత్రం యొక్క అర్థం అంటే భగవద్గీతలో శ్లోకం 20వ మొత్తం శ్లోకం యొక్క అర్థం సర్వప్రకార విక్రియారహిత ఆత్మ అని తాత్పర్యం. ఎట్టి వికారాలు లేనట్టిది ఆత్మ అని తాత్పర్యం ఇక్కడ ఇచ్చాడు చూడండి. యస్మాదేవం తస్మాత్. అందుకని ఏ వికారం లేదు గనక ఆత్మకేమవుతుందయ్యా? ఏమి కాదు, నువ్వు ఏం చేసినా కాదు, ఏం చేయకున్నా కాదు, అది అట్లాగే ఉంటుంది. ఒక పని చేస్తే ఆత్మకేం ఎక్కువ కాదు, తక్కువ, పని అరిగిపోదు. చెయ్యకపోతే అదేం ఉబ్బిపోదు. అంటే చేసినా చెయ్యకపోయినా ఆత్మగా ఉండటానికి ఏది అవసరం లేదు. తాను ఇంకొకటి కావాలి అంటే అప్పుడు దేహం కావాలి, ఇంకేదో కావాలి, అన్నీ కావాలి, నామరూపాలు కావాలి. తాను ఇంకేదో కాదు, తాను ఉన్నటువంటి స్వతసిద్ధంగానే ఉన్నాడు. అట్లా ఎవరైతే తెలుసుకుంటారో యస్మాదేవం తస్మాత్ ఉభౌతౌన విజానీత, తాను ఎప్పుడూ ఉన్నాడు అన్నట్టుగా చూస్తే ఇంకా ఇప్పుడేమన్నాడు? అజ్ఞానం లేదు అంటే వికారం లేదు. వాళ్ళిద్దరికీ తెలియదు అని పూర్వశ్లోకంలో చెప్పాడు కదా. కనుక అటువంటిది ఉంటే తనకు ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు ఏమీ లేవు. ఇట్లా ఉభౌతౌన విజానీత, ఇద్దరికీ తెలియదు అంటే ఆత్మ యొక్క నిజస్వరూపం అది కాదు అని అర్థం. ఇది పూర్వేణ మంత్రేణ అస్య సంబంధ, పూర్వమంత్రంతో సంబంధం చూసి ఇలా అర్థం చేసుకోవాలి. ఇక తర్వాత శ్లోకం 21. య ఏనం వేత్తి హంతారం ఇత్యనేన మంత్రేణ హనన క్రియాయా కర్తా కర్మచ నభవతి ఇత్య ప్రతిజ్ఞాయా. య ఏనం వేత్తి హంతారం అనే దీనికంటే కిందటిది మొదటి శ్లోకం. అందులో ఈ హనన క్రియ, చంపుట అనే క్రియకు కర్త కర్మ భోక్య ఇవేది లేదు అని చెప్పారు. అట్లా విని నజాయతే ఇత్యనేన అవిక్రియత్వం హేతుం కృత్వా. చూడండి, నజాయతే అనే మాట చేత నిర్వికారం అని చెప్తున్నాడు కానీ ఒకానొకటే వికారం పోయింది అని కాదు. ఏ వికారాలు తనకు లేవు అంటావు అని చెప్తున్నాడు అంతే. ఇట్లు అవిక్రియత్వం హేతుముక్త్వా ప్రతిజ్ఞాతార్థం ఉపసంహరతి. ఆత్మ యొక్క స్వరూపాన్ని చెప్పటంలో ఇట్లా ఉపసంహారం చేస్తున్నాడు. దీని మీద కూడా కొంచెం చర్చ ఉంది. చర్చ ఉందా? 26 లేదండి, ఉన్నది. అయ్యో పెద్ద చర్చ ఉంది దీని మీద, 2, 3, 4 పేజీలు. అయ్యో 1, 2, 3, 4 పేజీలు. ఇదంతా ఈరోజు కాదు, అన్ని పేజీలు. కాకపోతే కొంచెం చెప్తాం, 1-2 మాటలు అంతే. వేదావినాశినం నిత్యం యయేనమజమ వ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. ఇట్లా ఆత్మను అవినాశి అని అంటే మార్పు లేదు, నాశనం కాదు. అజహ అంటే నాశనం లేదు, నిత్య అంటే వికారం లేదు. ఇట్లు తన ఉనికి కోల్పోడు, మారదు, ఎప్పుడూ ఉంటుంది తానే తాను. అటువంటిది వేద ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వ్యక్తి తాను కర్త కాదు, భోక్త కాదు, అంటే దేహం కాదు, అవస్థ కాదు. తాను దేహం కాదు, అవస్థ కానంటి చైతన్య స్వరూపంగా ఉన్నవాడు స్వతసిద్ధ ఆత్మగా అద్వితీయంగా. అతను ఎవరిని చంపుతాడు?
ఎవరి ద్వారా చంపిస్తాడు, ఎవరిని చంపుతాడు, ఎవరి ద్వారా చంపిస్తాడు అంటే ఏ రకమైన క్రియ తనలో వేలుపడదు. క్రియ అంటే మార్పు. మార్పు అంటే ఒక ఆకారం ఒక స్థితిలో ఉన్నది ఇంకో స్థితికి మారుతుంది, ఒక చోటు నుంచి ఇంకో చోటికి మారుతుంది. ఇక్కడ తాను సర్వం తానే అయితే తాను ఒక అవస్థ కాదు, ఒక క్రియలో ఉన్న వ్యక్తి కాదు, ఒక అవస్థలో ఉన్న వ్యక్తి కాదు. కనుక వ్యక్తి కాదు, అవస్థ కాదు అంటే ఇంకా స్వతసిద్ధం తానే. సర్వ వికారాలను ప్రతిషేధించాము అంటే అర్థం ఏమిటి? అట్లా సర్వ వికారాలను ప్రతిషేధించాము కనుక అంటే తనకు రాకపోకలు, మార్పులు, చేర్పులు, జ్ఞాతగా పొందే మార్పు, కర్తగా పొందే మార్పు, భోక్తగా పొందే మార్పు మూడు లేవు. అంటే తాను జ్ఞాత, కర్త, భోక్త కానే కాడు, స్వతసిద్ధ చైతన్య ఆత్మ. ఇది అందుకని అర్జున ఈ స్వరూపం తెలుసుకుంటే ఆత్మస్వరూప దృష్ట్యా ఇంకా హంతకుడున్నాడా, చనిపోవటం ఉందా, చంపబడటం ఉందా? ఏదీ లేదు. మరి ఇవి అనిపిస్తే అది అజ్ఞానం, అది అధ్యాస. లేనిది అనిపిస్తుంది అంటే అధ్యాస. ఆ లేని దాన్ని తెలుసుకోవాలి అంటే స్వరూపం తెలుసుకుంటే లేనిది తప్పని బయటపడుతుంది, లేనిది తప్పనేది బయటపడుతుంది. ఇట్లా అతను ఎవరిని చంపుతాడు, ఎవరి చేత చంపిస్తాడు రెండూ లేవు. అంటే ఏ రకమైన కర్తృత్వం లేదు, దగ్గరి కర్తృత్వం, దూరపు కర్తృత్వం రెండూ లేవు. కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం అనేది శ్లోకార్థం. ఈ శ్లోకార్థాన్ని భాష్యం కొంచెం ఒకటి రెండు వాక్యం చదువుతుంచండి. వేద విజానాతి అవినాశినం అంత్యభావ వికార రహితం. వినాశం అంటే ఏంటిది అంటే అనేక మార్పుల్లో చివరి మార్పు, ఇక దాని తర్వాత తానే లేదు. మరణం అంటే ఏంటిది? చివరిగా జరిగే మార్పు, ఇక దాని తర్వాత ఎందుకు ఉండదు అంటే తానే లేడు. తాను ఉండగా పొందుతున్న మార్పు ఒకటి, చివరికి ఫైనల్ మార్పు ఏమంటే ఇంకా తానే ఉండడు. ఉండగా తానంటే దేహము ఉంటూ మారటం ఒకటి. రెండవది ఏమిటంటే దేహమే లేదు, ఇంకా మార్పులకు అదే చివరి మార్పు అయిపోయింది, ఇక దాని తర్వాత మారటం లేదు. ఇట్లు వేద అవినాశినం నిత్యం. ఈ విధంగా అవినాశి చైతన్యమే అంటే కాలంలో లేనిది, కాలంలో దేశంలో ఉండేది, అవస్థలో ఉండేది కర్తృత్వం, భోక్తృత్వం, జ్ఞాతృత్వం అయితే అవస్థనే లేనట్టిది తాను. కనుక అవినాశినం అంత్యభావ వికారవర్జితం నిత్యం విపరిణామరహితం యో వేద విజానాతి. ఎవరైతే ఇట్లా తెలుసుకుంటారో అతనికి ఏమవుతుంది? ఏనం పూర్వేణ మంత్రేణ భుక్త లక్షణం అజం. ఇంకా కిందటి శ్లోకంలోని మాటలు కూడా చెప్పుకోవాలంటే ఈ విధంగా అజం అని అవ్యయం అని ఎవరైతే తెలుసుకుంటారో అతడు అంటే తాను దేహము తాను కాదు, అవస్థ తనకు లేదు, చైతన్య మాత్రం, ఉనికి మాత్రం. అవస్థ లేనిది, దేహం లేనిది, ఉనికి మాత్రం తాను అని ఎవరైతే తెలుసుకుంటారో అతనికి ఏమవుతుంది? కథం హి పురుష పార్థ కేన ప్రకారేణ సహ విద్వాన్ పురుష అధికృత హంతి. ఎట్లా చంపుతాడు అంటే సుషుప్తి స్వరూపానికి క్రియని జాగ్రత్తే లేదు అని అర్థం. ఎట్లా చంపుతాడు అంటే చంపటం ఒక క్రియ, ఒక దేశం, ఒక కాలం అవేవీ లేవు కనుక తన అనుభవ దృష్టికి చంపటము లేదు. కథం వా ఘాతయతి చంపించటానికి రెండవ వాడు లేడుగా. చంపటం అంటే తాను మార్పు పొందటం, చంపించటం అంటే తనకంటే రెండవది ఉండటం. చంపించటానికి ఎవరూ లేరు అంటే రెండవది లేదు, తాను చంపటం లేదు అంటే తాను కర్త కాదు. ఒకటి స్వతసిద్ధం, ఒకటి అద్వితీయం అని రెండు చెప్తున్నాయి. కథం స ఘాతయతి హంతారం న కథంచిత్ హంతి. అట్లాగూ ఏ రకంగానూ చంపటం కానీ చంపించటం కానీ వీలుపడదు, ఎందుకంటే అక్కడ ఏవీ లేవు, ప్రపంచమే లేదు. అట్లా ఉభయత్ర ఆక్షేప ఏవ అర్థ ప్రశ్నార్థ అసంభవాత్. ఇదంతా ఆక్షేపమే చెప్తున్నాడు, ఆక్షేపిస్తున్నాడు అంటే అట్లాంటిది లేదు అని అర్థం. అయితే ప్రశ్నార్థ అసంభవాత్ ఎందుకంటే హేత్వర్థస్య విక్రియత్వస్య చ తుల్యత్వాత్ విదుషః అంటే ఆత్మ నిర్వికారమైతే ఇంకా దానికి ప్రశ్న లేదు, జవాబు లేదు, అంతా తానే. ఇట్లా హేత్వర్థస్య విక్రియత్వస్య చ తుల్యత్వాత్ విదుషః సర్వకర్మ ప్రతిషేధ. ఇక అట్లాంటప్పుడు ఆ అనుభవ దృష్టిని తెలుసుకొని ఆ అనుభవంలో నిలిచిన వాడికి సర్వకర్మ సన్యాసమే. అంటే సర్వకర్మ సన్యాసం అంటే దేహము అవస్థలు సన్యాసం, దేహ సన్యాసం అవస్థ సన్యాసం. సన్యాసం అంటే తనకు లేదని గ్రహించటం.
తానున్న స్వరూపం ఎట్లా ఉందంటే సుషుప్తి స్వరూపం, అక్కడ అవస్థలు లేవు, జాగ్రత్త అవస్థ లేదు, ఇంకా వేరే ఏ అవస్థనూ లేదు. అంటే తానే తాను స్వతసిద్ధుడు, అద్వితీయుడు. ఇలా తెలుసుకున్నవాడు హేత్వర్థస్య విక్రియత్వస్య చ తుల్యత్వాత్ విదుషః సర్వకర్మ ప్రతిషేధ ఏవా. తత్వజ్ఞానికి సర్వకర్మలు ప్రతిషేధమట. సర్వకర్మలు ప్రతిషేధించడం అంటే ఒక కర్మ అంటే చేయొచ్చు, 2 కర్మలు అంటే వద్దు వద్దు అని చెప్పచ్చు, అది చెయ్యకు ఇది చెయ్యు అని. ఏ కర్మలు చెయ్యను అంటే పూర్తి సోమారి అవుతాడు. కానీ ఇక్కడ అంటున్నాడు తత్వజ్ఞానికి అది లేదు, సోమరితనం లేదు. ఎందుకంటే దేహమే లేదు, దేహ లేని చైతన్యాత్మ తాను కనుక కర్తృత్వమే లేదు. కర్తృత్వం దేహేంద్రియాదుల అభిమానం అదే లేదు కనుక కర్త లేడు, కనుక స్వతసిద్ధంగా ఉన్నది. అవునా? ఇట్లా ప్రకరణార్థో అభిప్రేతో భగవతః హంతేస్తు ఆక్షేప ఉదాహరణార్థత్వేన కథితః. ఇక్కడ ఆత్మ నిర్వికారం స్వతసిద్ధమని చెప్పటమే తాత్పర్యం. మరి చంపటం గురించి అంటున్నారు ఏమిటంటే ఊరికే ఉదాహరణ. చంపడు చంపబడడు అంటే చంపడు చంపించడు అంటే చెయ్యడు చేయించడు. ఏదైనా కర్మ తీసుకోండి, ఏ కర్మ లేదు. చెప్పడు వినడు అంటే చెప్పటానికి నోరు లేదు, వినటానికి చెవి లేదు అంటే ఏ ఇంద్రియాలు లేవు అని అర్థం. అట్లా చూడడు చూపించడు, చెప్పడు చెప్పించడు అంటే ఏ రకమైన కర్మలు లేవు, నిర్వికారం అని అర్థం. అయితే జ్ఞాని ఆత్మస్వరూప ఏవా. ఇక దీని మీద కొన్ని చర్చ ఉంది, కొన్ని మంచి విషయాలు ఎత్తుతారు. ఈ విషయాలను మనం తర్వాత పాఠంలో చూద్దాం. ఈ విషయాలు చాలా బాగున్నాయి ఇక్కడ. దీని మీద కొంత భాష్యం, విస్తృత భాష్యం ఉన్నది. అందులో ఒక్కొక్క అంశం చెప్తాడు, అది మనం చూద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.